హలో! హాయ్! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ వ్లాగ్స్. దిస్ ఈజ్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మ్యారేజ్ అంటే మెయిన్ నలుగులు గదా! నలుగులు కార్యక్రమం ఉంటుంది గదా! పసుపు దంచడం, నలుగులు వేయడం. యాక్చువల్‌గా నలుగులంటే 5 డేస్ గానీ, 3 డేస్ గానీ అట్లా కంటిన్యూషన్‌గా వేస్తారు. బట్ ఏందంటే మాకున్న సిట్యుయేషన్ బట్టి అప్పటికప్పుడే రేపు మ్యారేజ్ అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి నలుగు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నలుగు తల్లిగారింటి దగ్గర వేస్తారు కాబట్టి, ఆ ఇంటి దగ్గర వేసే నలుగు గూడా ఆ రోజు ఈవినింగ్ 7:30 టు 8:00 అయింది నలుగు స్టార్ట్ అయ్యేసరికి. ఈ నలుగు కార్యక్రమం అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చేసుకుంటారనమాట. మా ఏరియాలో మేమెట్లా నలుగులు వేస్తాం అనేది ఈ వీడియో మొత్తం అదే నలుగులకు సంబంధించే ఉంటుందనమాట. నెక్స్ట్ నేను మ్యారేజ్ వీడియో ఇంక అదొకటే ఉంది. నేను లాస్ట్ టైం పప్పన్నం తిన్నది, తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము గుణదల వెళ్ళాం. ఆ వీడియో గూడా చూడాలనుకుంటే అవి గూడా మన ఛానల్‌లో ఉన్నాయి, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ నలుగు కార్యక్రమానికి సంబంధించి అయితే పెడుతున్నాను. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. మెయిన్‌ది మ్యారేజ్‌కి సంబంధించి. అదనేది నేను నెక్స్ట్ టైమ్ పోస్ట్ చేస్తా. అది త్వరలోనే పోస్ట్ చేస్తా అది గూడా. ఇక్కడ ఫస్ట్ పాస్టర్ గారు వాళ్ళు అక్షింతలు వేసిన తర్వాత తల్లిదండ్రులు వేశారు. తర్వాత అక్క, బావ పెళ్ళికొడుకుకి అక్క, బావ ఉంటారు గదా! వాళ్ళు అక్షింతలు వేస్తున్నారిక్కడ. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకుముందు వీడియోస్‌లో గూడా చెప్పా. మా రెండో బావగారోళ్ళ అబ్బాయి మ్యారేజ్ అనమాట. తనేమో అక్క. ఇక్కడొచ్చేసి యెల్లో కలర్ శారీ నేను. అక్షింతలేసినాం. నలుగు పెట్టడానికంటే ముందు అక్షింతలేస్తారు గదా అందరూ. ఇక్కడ ఆల్రెడీ పసుపు పూసేసుకుంటున్నారు అందరూ సరదాగా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇక్కడే తల్లిగారింటి దగ్గర మళ్ళీ నలుగు వేస్తారు కదా! మళ్ళీ ఇక్కడ నలుగు వేసిన తర్వాత ఇదే రోజు మ్యారేజ్ ఉంది యాక్చువల్‌గా. మ్యారేజ్ ఉంది. మళ్ళీ కొంతమంది కూడా నలుగులు వేసేవాళ్ళున్నారు. మళ్ళీ మేమే ఫ్యామిలీ మెంబర్స్ 3 మెంబర్స్ వరకు ఉన్నాం నలుగు వేయడానికి. ఇక్కడ తల్లిదండ్రులు మళ్ళీ అక్షింతలైతే వేస్తున్నారు. ఇక్కడొచ్చేసి మేము నలుగురం తోటికోడళ్ళం. నేను తెలుసు కదా మీకు యెల్లో కలర్ శారీ. నా పక్కన నించున్నావిడ నా తర్వాత ఆవిడనమాట. నేను మూడో ఆమెని, మూడో కోడల్ని. నా తర్వాత ఆమె 4. చిన్నామె బ్లూ కలర్ శారీ. వీళ్ళు తల్లిదండ్రులు తెలుసు కదా మీకు.
అందరూ అక్షింతలు వేయడం అయిపోయిన తర్వాత వేసినటువంటి అక్షింతలు కింద పడకూడదు, వాటిని తొక్కకూడదు అంటారు కదా, అవన్నీ అట్లా ఒళ్ళో పడ్డాయి కదా, వాటన్నిటిని తీసి మళ్ళీ అదే అక్షింతలు గిన్నెలో వేస్తున్నారు. ఎంతమంది అయితే నలుగులు వేస్తారో అందరూ కూడా ఇవే అక్షింతల గిన్నె తీసుకెళ్తారు అనమాట. మళ్ళీ కొత్తగా అక్షింతలు ఏం కలపరు. ఇంకా తల్లిగారి ఇంటి దగ్గర నలుగులు అయిపోయిన తర్వాత ఇంకా తీసుకెళ్లాల్సిన వాళ్ళు వేస్తారు కదా, అట్లా ఫస్ట్ ఇల్లు అనమాట ఇది. ఇక్కడే వీడియో తీసా. ఇంకా ఇక్కడ వేసిన తర్వాత ఇంకొక 3 మెంబర్స్ వేశారు, కానీ అక్కడ వీడియో ఏం తీయలేదు నేను. ఎవరైతే నలుగేయడానికి తీసుకెళ్లారో వాళ్ళు ఇట్లా అక్షింతలు వేసి నలుగు పెట్టిన తర్వాత కొత్త బట్టలు పెడతారు. కొత్త బట్టలు స్వీట్ పెడతారు అనమాట. ఇంకెవరైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు పెళ్లి కొడుకుని వెంట పెట్టుకొని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి వాళ్ళు కూడా అంతే సేమ్ నలుగు వేయడానికి సపరేట్ బట్టలు ఉంటాయి, అవి కూడా క్యారీ చేయడానికి ఎవరైనా ఉండాలన్నమాట. అబ్బాయి పక్కన ఎవరైనా ఉన్నాయి. మేమంతా ఇంకా ఎక్కడెక్కడైతే నలుగులు వేశారో అన్ని ప్లేసులకి వెళ్ళాం. ఈ నలుగు కార్యక్రమం అంటే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురి కంటే పక్కన ఉన్న వాళ్ళకి బాగా మంచిగా ఉంటుంది అనమాట. సరదాగా ఫైనల్గా అందరూ నలుగు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము వేస్తున్నాం. మా టర్న్ వచ్చింది. మా తర్వాత ఇంకిద్దరు ఉన్నారన్నమాట. 2 మరదలు ఉన్నారు. ఇక చిన్న వాళ్ళే ఇంకెక్కడి నుంచి పెళ్లి కొడుకుని చేసి తీసుకెళ్లారు.
ఇక్కడ మధ్యలో నిల్చున్న ఇద్దరు పెళ్ళికొడుకు మేనమామలు అనమాట. పెద్ద మేనమామ, చిన్న మేనమామ ఇట్లా. తర్వాత పెళ్ళికొడుకు తండ్రి మా రెండో బావగారు. ఇక్కడ మేము వచ్చేసి పెళ్ళికొడుకి బాబాయిలు పిన్నులు అవుతాం అనమాట. ఇక్కడ ముగ్గురు బాబాయిలు, ముగ్గురు పిన్నులు, నేను. తర్వాత ఇక్కడ క్రీమ్ కలర్ శారీ ఉంది కదా తను, నా తర్వాత తోడుకోడలు అనమాట. ఆ తర్వాత బ్లూ కలర్ శారీ ఆమె అందరికంటే చిన్నామ. వాళ్ళిద్దరు ఎవరి కాళ్ళు కపుల్స్ నుంచి ఉన్నారు కదా వాళ్ళే. పెద్ద మరిది గారు, చిన్న మరిది గారు అనమాట. మీకు అవతల పక్క ఇల్లు కనపడుతుంది కదా, ఇప్పుడు మేము నలిగేసి బట్టలు పెట్టింది అదే ఇల్లు అనమాట. మా తర్వాత మరిది గారు వాళ్ళ ఇల్లు, వాళ్ళు కూడా మా తర్వాత నలిగేసి బట్టలు పెట్టారు. తర్వాత ఇది చిన్న మరిది గారు వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నలిగి వేస్తున్నారు అనమాట. ఇది మ్యారేజ్కి సంబంధించిన వీడియో కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ వస్తున్న మేళం, బ్యాండ్ మేళం ఏదైతే ఉందో ఆ సౌండ్ అయితే అలాగే ఉంచా అనమాట. ఇది చిన్నమరిది వాళ్ళు నలిగివేసిన తర్వాత వాళ్ళు కూడా బట్టలు పెట్టారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.